హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ పవీతి. ఎలా ఉన్నారు అందరూ? హోప్ యు ఆర్ డూయింగ్ గుడ్. ఈ వీడియోలో మా ఫస్ట్ ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుందాం అనుకుంటున్నాము. ఇట్స్ ఎ లాంగ్ జర్నీ ఇన్ ద ఫ్లైట్. ఆల్మోస్ట్ 11 hours టైం పడుతుంది లండన్ రీచ్ అవ్వడానికి. మా ఫ్లైట్ మార్నింగ్ 7కే ఉంది. మా ఇంటి నుంచి ఎయిర్పోర్ట్కి 5 hours జర్నీ. సో ఫ్లైట్ టైం కంటే అట్లీస్ట్ 2 hours ముందే రీచ్ అవ్వాలని ఎర్లీగా స్టార్ట్ అయ్యాము. మిడ్నైట్ 4 కల్లా రీచ్ అయిపోయాము శంషాబాద్ ఎయిర్పోర్ట్కి. మేము మా ఫ్యామిలీ ఫస్ట్ టైం ఎయిర్పోర్ట్కి వెళ్ళటం. మా ఫ్యామిలీస్లో ఫస్ట్ ఫ్లైట్ జర్నీ చేస్తుంది మేమే. ఇటు మా ఫ్యామిలీ సైడ్ నుంచి, అటు పవన్ వాళ్ళ ఫ్యామిలీ సైడ్ నుంచి. సో అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. ఆ కొంచెం టైం చాలా ఎంజాయ్ చేశాము. ఇంకా చెక్ ఇన్ టైం వచ్చేసింది. అందరికీ సెండ్ ఆఫ్ చెప్పే టైం. మేబీ ఇప్పటి వరకు మా లైఫ్లో ద మోస్ట్ పెయిన్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఇదే. అందరూ చాలా ఎమోషనల్ అయ్యారు. పవన్ అయితే నాకంటే ఎక్కువ ఎమోషనల్ అయ్యారు. తను ఎక్స్ప్రెసివ్ కాదు యాక్చువల్గా, కానీ ఇప్పుడు మాత్రం ఫుల్ ఏడ్చేశారు. వీడు మా అల్లుడు నిక్కీ. మా ఇద్దరికి మంచి బాండింగ్ ఉంది. మేము వెళ్ళిన తర్వాత 2 hours పట్టింది వాడు నార్మల్ అవ్వటానికి. అలా చెక్ ఇన్ కంప్లీట్ చేసుకొని లోపలికి వెళ్ళిపోయాం. విత్ ఆల్ దోస్ ఎమోషన్స్ మా ఇమిగ్రేషన్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా 30 minutes టైం ఉంది బోర్డింగ్కి. సో ఈ గ్యాప్లో బ్రేక్ఫాస్ట్ తినేసాం. న్యూ టేస్ట్, ఎర్లీ మార్నింగ్ విత్ ఆలూ పరాటా. నాట్ బ్యాడ్, బాగానే ఉంది. వేరే ఆప్షన్ లేదు ఇంకా. ఇలా వాక్వేలో ఒక 5 minutes వెళ్తే ఫ్లైట్ వచ్చేస్తుంది. ఇది మా ఫ్లైట్, బ్రిటిష్ ఎయిర్వేస్. ఇంకా డోర్ దగ్గరే ఎయిర్ హోస్టెస్ రిసీవ్ చేసుకొని సీట్ ఎక్కడో చెప్తారు. Good morning. This way, please. ఇదంతా బిజినెస్ క్లాస్. మా సీట్స్ ఎకానమీలో ఉన్నాయి బ్యాక్ సైడ్. ఇంకా అక్కడికి వెళ్ళి కూర్చున్నాము. ఫ్లైట్ టేక్ ఆఫ్ అవుతుంది. ఆ టైంలో కొంచెం రైనీగా ఉంది. సో ఇంకా వీడియో క్లియర్ వ్యూ లేదు. ఫ్లైట్ స్టార్ట్ అయిన 1 hour తర్వాత బ్రేక్ఫాస్ట్ సర్వ్ చేశారు. మేము నాన్ వెజ్ సెలెక్ట్ చేసుకున్నాము. స్క్రాంబుల్డ్ ఎగ్, ఫ్యూ చికెన్ పీసెస్ అండ్ ఫ్లేవర్డ్ యోగర్ట్ ఇచ్చారు. మేము ఆల్రెడీ బ్రేక్ఫాస్ట్ చేసాం కదా, సో ఇంకా తినలేదు. ఇంకొంచెం సేపటికి డ్రింక్స్, కాఫీ, చాక్లెట్స్ ఇచ్చారు. మంచిగా అడిగి మరీ తీసుకోవచ్చు, లేదా మనమే వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకోవచ్చు. జర్నీ టైంలో బోరింగ్గా అనిపించకుండా ప్రతి సీట్కి ఒక స్క్రీన్ అండ్ ఇయర్ ఫోన్స్ ఉంటాయి. గేమ్స్ ఆడుకోవచ్చు ఆర్ యూ కెన్ వాచ్ మూవీస్. ఆఫ్టర్నూన్ లంచ్ టైంకి పులావ్ అండ్ చికెన్ కర్రీ, ఫ్లేవర్డ్ యోగర్ట్ ఇచ్చారు. అది మంచిగా తినేసి ఒక న్యాప్ వేసాము. ఈలోపు మళ్ళీ డ్రింక్స్, కాఫీ అండ్ చాక్లెట్స్ ఇచ్చారు. ఇది బ్రిటిష్ ఎయిర్వేస్లో మాకు ఇచ్చిన సర్వీస్. చాలా బాగుంది, బట్ బెటర్ చూస్ వెజ్. టేక్ ఆఫ్ అప్పుడు బాగానే ఉన్నాను, బట్ ల్యాండింగ్ టైంలో ఏంటో చాలా ఇయర్ పెయిన్ వచ్చింది. పవన్కి బాగానే ఉంది. విండో సీట్లో కూర్చొని జర్నీ అంతా ఎంజాయ్ చేశారు. మమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి అరుణక్కకి కొంచెం లేట్ అవుతుంది అని చెప్పింది. ఇంకా అక్క వచ్చేలోపు ఎయిర్పోర్ట్ మొత్తం చూసి అక్కడే స్నాక్స్ తినేసాము. మా అక్క వచ్చేసింది అండ్ మా ఫస్ట్ డే అక్క వాళ్ళ ఇంట్లోనే. హోప్ యూ ఆల్ లవ్డ్ ఇట్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.